జాతే నా శ్వాస, తెలుగు తల్లిని వందించడం నాకే గౌరవం. తెలుగు తల్లి మహిమాన్వితం. ప్రపంచంలోని ప్రతి మూలలో తమ ప్రతిభా శక్తిని ప్రదర్శిస్తూ కృషి నిబద్ధతతో తెలుగు జాతి గౌరవ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడిస్తున్నారు మన తెలుగువారు. 1950, 1960 దశకాల నుండి గల్ఫ్ దేశాల వైపు తెలుగు ప్రజల ప్రవాహం ప్రారంభమైంది. ముఖ్యంగా కువైట్ దేశంలో అనేక మంది తెలుగువారు స్థిరపడ్డారు. ఇప్పటికే 3 లక్షలకు పైగా ఉన్న ఈ తెలుగు సమాజంలో ఎక్కువ మంది శ్రామికులు కాగా అనేక మంది ఇంజనీర్లు, వైద్యులు మరియు ఇతర నిపుణులు తమ కృషితో కువైట్ అభివృద్ధిలో భాగస్వాములవుతూ తెలుగు ప్రజల ప్రతిభను ప్రపంచానికి చాటుతున్నారు. మొట్టమొదటగా 30 నుండి 40 తెలుగు కుటుంబాలతో కూడి ఇక్కడున్నటువంటి చట్టపరమైన, ఉద్యోగపరమైన, వనరులపరమైన అడ్డంకులన్నీ నాటుకొని శ్రీ జి వెంకట్ గారు మొదటి అధ్యక్షుడుగా 1989 డిసెంబర్ 9న తెలుగు కళా సమితి ప్రస్థానం మొదలైంది. ఈ రోజున్న తెలుగు కళా సమితిని నారు నీరు పోసి తమ శక్తి, అవగాహన, పరిమితుల మేరకు తెరవెనుక, ముఖ్యంగా తెర వెనుక ఉండి పనిచేసిన పూర్వ కార్యవర్గ సభ్యులందరూ ప్రశంసలు. ప్రథమ దశను దాటి సమితి కార్యక్రమాలను విస్తరించుకునే లక్ష్యంతో నూతన నిబంధనావళి రూపొందించుకోవడం జరిగింది. తెలుగు కళా సమితి లక్ష్యాలు: 1. తెలుగు భాషా సాహిత్యాభివృద్ధికి కృషి. 2. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహించడం. 3. మహిళలకు, పిల్లలకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం. 4. సంక్షేమ వైజ్ఞానిక కార్యక్రమాలు నిర్వహించడం. 5. స్థానికంగా ఉన్న సభ్యులలో ఉన్న కళాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహించడం. తెలుగు కళా సమితి 37 ఏళ్ల చరిత్రలో వందల మంది సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ సంగీత, సాహిత్య, నాటక, సినీ రంగాలలో ప్రసిద్ధి పొందిన అనేక మంది కళాకారులు సమితి వేదిక ద్వారా పరిచయం చేసి వారిని గౌరవించే విశిష్ట వేదికగా తెలుగు కళా సమితి నిలిచింది. వారిలో విశిష్ట కీర్తిని గడించిన మహానుభావులు ఎవరంటే డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు, పద్మభూషణ్ శ్రీ వెంపటి చినసంసింగ్ గారు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, పద్మ విభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య గారు, పద్మశ్రీ కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు, పద్మభూషణ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పద్మభూషణ్ శ్రీ రాజారెడ్డి శ్రీమతి రాధారెడ్డి, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు, పద్మభూషణ్ శ్రీమతి చిత్ర గారు, ఎల్ఆర్ ఈశ్వరి గారు, పద్మభూషణ్ డాక్టర్ పి సుశీల గారు, సంగీత దర్శకులు ఆస్కార్ అవార్డు గ్రహీత శ్రీ ఎంఎన్ వీరవాణి గారు, శ్రీ మరో ఆర్పి పట్నాయక్ గారు, శ్రీ కోటి గారు, వందే మాతరం శ్రీనివాస్ గారు, మణిశర్మ గారు, శంకరి గారు, ఎస్ఎస్ థమన్ గారు, సినీ నేపథ్య గాయకులు ఎస్పి చరణ్ గారు, గాయన శ్రీమతి ఉష గారు, వీరితో పాటు వర్ధమాన కళాకారులు, ఇలా ఇంకా ఎంతో మంది ప్రతిభావంతులైన గాయని గాయకులు తమ సుమధుర కళతో మనల్ని అలరించి మంత్రముగ్ధులను చేశారు. ఇలా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తెలుగు కళా సమితి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. కొన్ని ముఖ్యమైన 1990 మే ఆంధ్రప్రదేశ్ తుఫాను బాధితులకి 600 దీనాల విరాళం, స్వీకార్ ఉపకార్ అనే స్వచ్ఛంద సంస్థకి 75,000 రూపాయల విరాళం, 1996లో ఆంధ్రలో వచ్చిన తుఫాను బాధితులకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 5 లక్షల రూపాయల విరాళం, కువైట్లో జరిగిన ఒక దురదృష్టకర సంఘటనలో మృతి చెందిన భారతీయుల సహాయానికి సీఎం రిలీఫ్ ఫండ్కి 15 లక్షల ఆర్థిక సహాయం, మహమ్మారి కోవిడ్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్న తెలుగు వారికి నిత్యావసర సరుకుల పంపిణీ, దూర ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు లేని ఊర్లలో గిరిజనులు మరియు దివ్యాంగులకు 5 లక్షల విలువైన కోవిడ్ రక్షక కిట్స్ ఎన్జిఓ సంస్థల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఏటా క్రమం తప్పకుండా రక్తదాన శిబిరాలు లాంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలుగు భాషా పరిరక్షణ చేయగా తీసుకుని తెలుగు కళా సమితి చిన్నారులకు తెలుగు బోధన అందించాలనే సంకల్పంతో మా కార్యవర్గం తెలుగు బాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి తెలుగు కళా సమితి గత కార్యవర్గాల ఇచ్చిన స్ఫూర్తి ప్రేమలతో మన సమితి ప్రతిష్టను మరింత ఉన్నత శిఖరాల నిలబెట్టే లక్ష్యంతో ఈనాటి ఎంతో గర్వకారం. ఈ సంగీత మహోత్సవం మీ హృదయాలను తాకి ఒక సరికొత్త అనుభూతిని అందిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. సమితి ఉన్నతిలో స్పాన్సర్స్ సహకారం ఎంత చెప్పుకున్నా తప్పే. తెలుగు కళా
సంవత్సరానికి ప్రారంభం నుంచి ఈ రోజు వరకు అన్ని కార్యక్రమాలు విజయవంతంగా జరపడానికి ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్క దాతకు మా అభినందన. మాతృదేశానికి, బంధుమిత్రులకు, కుటుంబాలకు